అవసరమైతే మీరు నేను తర్వాత బీసీ ముందు అనే మాటని బీసీలకు చెప్పగలుగుతారా? చెప్తున్నా నేను ఆల్రెడీ. ఏమని చెప్తున్నా? జేఏసీగా చెప్తున్నారేమో, పార్టీ రూపంగా కూడా చెప్పగలరు. అన్ని రకాలుగా. ఒక 2 విషయాలు ఇక్కడ చెప్తున్నాను సార్. రేపు మా భూమి రథయాత్ర ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీలందరినీ తెలంగాణ గడ్డ మీద విస్తృతంగా విశాలంగా ఆర్గనైజ్ చేసే జేఏసీ వేదికకి మొదటి శ్రేణి నాయకత్వాన్ని బీసీలకు ఒప్పజెప్పి 2వ నాయకత్వంలో మేము ఉంటాం. రేపు రాజ్యాన్ని సాధిస్తే ముఖ్యమంత్రి స్థానంలో ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం, ఒక మాదిగ దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాం. ఖచ్చితంగా లక్ష్యం పెట్టుకోవాల్సిందే కదా. ఖచ్చితంగా 10-12 మంది ఎమ్మెల్యేలున్నా తెలంగాణ రాజ్యాన్ని చుట్టూ తిప్పొచ్చు. ఇద్దరిని ఎట్లా చేస్తారు ముఖ్యమంత్రులు? ఎందుకు చేయకూడదు? ఇద్దరిని కాదు, 3 చేయొచ్చు. ఎట్లా చేయకూడదు? అదేమన్నా ఒక్క మనిషినే సింహాసనానికి ఒప్పుకుంటుందా? ఇద్దరు ముఖ్యమంత్రులు అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సార్. అట్లా అంటున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 2.5 years. తప్పకుండా తెలంగాణ గడ్డ మీద అత్యధికంగా వెనుకబడిపోయినటువంటి మేజర్ వర్గము, ఎక్కువ దోపిడీకి గురైనటువంటి మాదిగని ముఖ్యమంత్రిగా చేస్తాం. బీసీ కులాల నుంచి ముఖ్యమంత్రిగా 1 or 2 మెంబర్స్ని బీసీ వర్గాల నుంచి కూడా ముఖ్యమంత్రిగా చేస్తాం. దక్షిణ భారతదేశ యాదవుడినో మరో బీసీనో ప్రధానమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాలనే సదాశయం కూడా మాకు కలిగి ఉన్నది. ఒక్కసారి భారతదేశాన్ని దక్షిణ భారత యాదవుడు భారత ప్రధాని సింహాసనం మీద దక్షిణ భారతదేశ యాదవుడు లేదా మరొక బీసీ కులము ఉండంగా చూడాలనే ఒక పెద్ద కళ కూడా ఉన్నది. ఈ దిశగా ప్రయాణం చేస్తున్నాం. ఒక చిన్న లైన్ అంటే ఎమోషనల్ ఆర్ ప్రజల్లో ఉన్న ఒక లైన్ మనం మాట్లాడుకుంటే, ఉన్నది ఒకటే జీవితం అని అంటారు కదా. అవును. ఆ ఉన్నది ఒక్క జీవితంలో మీరు ఇంత స్ట్రగుల్ అయ్యి ఇంత ఫేస్ అయ్యి ఎక్కడ కూడా విజయం అంటే మనకు ఎమోషనల్ గా ఆర్ మెంటల్లీ విజయం దక్కుతుందని మనకు అనిపించుండొచ్చాము. అంటే ఫిజికల్ గా మనకి ఇక్కడ ఈ ఎలక్షన్ లో మనం విజయం సాధించడం అన్న ఇదైతే ఒకటి కూడా లేదు కదా. ఎప్పుడు అనిపించలేదా మీకు ఏంది ఇది లొల్లి, మనకి టీం అంతా ఆర్గనైజ్ చేయాలా, డబ్బులు ఉండే చేతిలో, ఏ సిచ్యువేషన్ లో ఉన్నా మీరు ఫైనాన్షియల్ గా? అంటే 2 విషయాలు సార్. మనిషికి ఒకే జీవితం అంటే నాకు 2 జీవితాలు ఉన్నాయి. ఎట్లా అంటే ద్విజులు అంటే ద్విజ అంటే 2 జన్మలు, బ్రాహ్మణుడికి 2 జన్మలు ఉంటాయి. ఒకటి శారీరక జీవితం, ఒకటి ఆలోచనతో వారసత్వంగా ఆలోచన తీసుకుపోయే జీవితం. నాకు కూడా 2 జీవితాలు ఉన్నాయి. నా శరీరం గతించవచ్చు కాక, కానీ నా ఆలోచన ధార ఒకటి ఉన్నది కదా, వారసత్వ జ్ఞానం. పైనుంచి వారసత్వాన్ని తీసుకున్నా, నాదొక మీడియం బాడీ. నా మీడియం ద్వారా ఆలోచన తీసుకొని వచ్చాను. నా బాడీ గతించిన నా ఆలోచన తీసుకుపోయి ఒక వారసత్వం ఉంటది కదా. నా జీవితంలోనే సర్వాన్ని చూడాలని నేను కోరుకోవడం లేదు. అట్లా కోరుకోవడం కూడా ఒక రకంగా సెల్ఫిషే. అందుకే నేనేమంటున్నానంటే, నాకేమి బోర్ కొట్టి ఏందిరా ఇది ఏంది అనిపించలేదా? బోర్ ఎక్కడ కొట్టలేదా? బోర్ ఏం కొట్టదు. ఎందుకు కొట్టదు అని అంటే, ఇది ఆలోచనల యొక్క పరంపర జీవితం, ఆలోచనల పరంపర. అంటే నా జీవితంలోనే సాధించి చూపించాలనే బాడీ డిమాండ్ ఉద్యమం కాదు. ఎందుకంటే పైన ఒక లెగసీ నడుస్తున్నాం. ఆ లెగసీకి కంటిన్యూటీ మిషనరీ మూమెంట్ ఇది. నేను కూడా కొంత చేసి ఈ ఆలోచనని మీలాంటి వాళ్ళకి ఇచ్చి పోవాలి, వాళ్ళు దాన్ని కొనసాగించాలి. ఇక మీరు నా ఆర్థిక జీవితం అన్నారు. నాకున్న సేఫ్ సైడ్ అంటే నా ఆర్థిక జీవితం బాగానే ఉంది. అంటే నా ఆర్థిక జీవితం కోసం కొట్టుమిట్టాడే పరిస్థితి లేదు. అంతే తప్ప నా ఉద్యమానికి సంబంధించిన జీవితం మాత్రం ఆర్థికంగా ఉద్యమ ఆర్థిక పరిస్థితి మాత్రం ఎంతో అచీవ్ చేసి, ఇంకా పార్టీ ఫండ్స్ ని మాత్రం లేదా జేఏసీ ఫండ్స్ నో పార్టీ ఫండ్స్ నో డబ్బులు కావాలి కదా సార్. మీటింగ్ పెట్టాలన్నా డబ్బులు కావాలి, ఒక ఇద్దరిని ఆఫీస్ కి పిలవాలన్నా డబ్బే కావాలి. అవును సార్. డబ్బులు ఇవ్వడం కాకపోవచ్చు, చాయ్ పోయాలన్నా డబ్బే, వాటర్ బాటిల్ లేవాలన్నా డబ్బే, బాటిల్ మీ దగ్గరికి రావాలంటే డీజిల్ కావాలి. మరి ఇవన్నీ ఎట్లా, ఏ రకంగా మీరు ఇది చేయగలుగుతున్నారు? అంటే ఇప్పుడు ఆ విషయంలో అయినా మీకు అనిపించలేదా, అరే ఈ పని చేయలేకపోతున్నా డబ్బులు లేకపోవడం వల్ల? అవును. అంటే ఉదాహరణకి ఎట్లా ఉందంటే సార్, మొన్న సోమాజిగూడలో ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. జనరల్ గా అంటే మనం ఆన్ రికార్డ్ ఆఫ్ రికార్డ్ ఏదైనా కూడా కాస్త విలేకరులను తృప్తిపరుస్తారు. ఎవరు వచ్చి ఉన్నది కొంత తృప్తిపరుస్తారు. నేను అట్లేం తృప్తిపరచలేదు సార్. ఆ విలేకరుల సమావేశంలోనే విలేకరులందరూ 10-20 రూపాయలు ఉంటే ఇవ్వండి, ఈ ఉద్యమం నడపాలని చెప్పుకోవడం జరిగినప్పుడు కొంతమంది 10-20 కూడా సహాయం చేశారు. అందులో తొలి వెలుగు నుంచే ఒకళ్ళు మాకు సహాయం చేశారు. ఇట్లా ప్రజల నుంచి సేకరించి ఉద్యమాన్ని నడపడం తప్ప వేరే మార్గం లేదు. అంటే ఇప్పుడు ఈ విషయాన్ని బయటికి చెప్పలేకపోతున్నారు, చెప్పరు కొంతమంది లీడర్లు. లీడర్లు మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే, ఎందుకు లేవు మా దగ్గర అంటే, డబ్బులు లేవు అంటే ఈయన దగ్గర లేవట, ఓడిపోతాడు అన్న ఒక చర్చ కూడా వచ్చింది ఆల్రెడీ. ఆయన దగ్గర డబ్బులు లేవా, ఆయన ఓడిపోతాడు
అవును పైసలు వంచలేడట అవును. అనే యాంగిల్ ఆ కోణంలో ఎలక్షన్స్ వెళ్ళిపోయినాయి. కానీ ప్రజల ఆత్మలో మీరు ఇంకో మాట కూడా ఓపెన్ ఉన్నది గా కదా. చెప్పడం వల్ల అరే విశారదంగా ఏ దగ్గర పైసలు అడిగి ప్రజల్లో ఇంకో మాట కూడా ఉంది కదా, వాడు దొంగ, వాడి దగ్గర పైసలు ఎక్కువ ఉన్నాయని. ప్రజలు ఇదే అంటారు అదే అంటారు కదా. ఏది ఎక్కువ అంటున్నారు. ప్రజల్లో ఇది అని అంటారు అది అంటారు, రెండు అన్నాయి. పైసలు ఉన్నా దొంగ అంటారు, యాడ్ నుంచి తీసుకొచ్చిండో వీడు పెద్ద దొంగ అని. అవును, పైసలు లేకపోతేనో ఎట్లా రాజకీయాల్లో ఎదుర్కొంటాడని అంటారు, రెండు అంటారు కదా. అవును. కానీ ఫైనల్ గా ఎప్పుడైనా ప్రపంచాన్ని సత్యమైన సోల్ లీడ్ చేస్తుంది. ఓకే, అది ఒక ఇప్పుడు అబద్ధం అనేది పరాకాష్ఠకు వచ్చింది. ఇప్పుడు లేకపోయినా ఉన్నాయని చెప్పుకుంటారు అంటున్నా నేను. లేకపోయినా కూడా అమ్మో అంటే అదే రాగితోటి అయినా బంగారపు ఆభరణాలు చేసుకుని తిరుగుతున్నారు. అదే అంటే అది ఒక పాత్ర. ఇప్పుడు మీరు చూడండి, ఎలక్షన్ లో ఒక పోస్ట్ కావాలంటే, పార్టీ గెలిచిన తర్వాత ఒక పోస్ట్ కావాలంటే ఏమున్నాయి నీ దగ్గర అని వాళ్ళ హైకమాండ్ అడుగుతుంది. అవును, అది ఏ పార్టీ అయినా కావచ్చు. ఆ లీడర్షిప్ అడుగుతుంది. అవును, నా దగ్గర 10 కోట్లు 20 కోట్లు షూరిటీ కింద తీసుకెళ్లి చూపించి పోస్ట్ తెచ్చుకుంటున్నారు. అవును, అవును, షూరిటీ. ఆ తరహా పాలిటిక్స్ అయిపోయినాయి రాజకీయాలు. అవును. అందుకనే మేమేమంటున్నామంటే ప్రజలు ఉన్నారా, క్యారెక్టర్ ఉందా, అని తర్వాత ఏమైనా వనరులు ఉన్నాయని మూడోది అడుగుతున్నాం. ఎందుకంటే ఇది ఎప్పటికైనా లీడ్ చేస్తుంది సమాజాన్ని. ఇదే ప్రధాన భాగస్వామ్యం పాత్ర అవుతుంది అనే దాంట్లోనే మేము ఉన్నాం.